దర్శన్ వాళ్ళంతా కూడా బోనాల పండుగ కోసం అని చెప్పి తమ సొంత ఊరికి వచ్చిన తర్వాత పశుపతి అనే వ్యక్తి దర్శన్ వాళ్ళ తాతయ్యని కలవడం కోసం అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక భిక్షపతితో దర్శన్ వాళ్ళ తాతయ్య మాట్లాడుతూ వీళ్ళంతా కూడా నా మనవరాలు అని చెప్పి దర్శన్ వాళ్ళను పరిచయం చేస్తూ ఉంటే, నమస్కారం బాబు, మీ తాతయ్య గారు ఎప్పుడూ కూడా మీ గురించి చెప్తూ ఉంటారు అని చెప్పి పశుపతి అంటూ ఉంటాడు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా పశుపతి అని చెప్పి దర్శన్ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటే, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయండి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అమ్మవారి గుడి తెరిచినట్లయితే సంతోషంగా అందరం బోనాల పండుగ అక్కడే చేసుకునే వాళ్ళము, కానీ ఆ అమ్మవారి గుడి తెరవకుండా అయిపోయింది అని చెప్పి దర్శన్ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటే, ఎందుకు తాతయ్య, ఎందుకు ఆ గుడిని మూసేసి ఉంచుతున్నారు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో దర్శన్ వాళ్ళ తాతయ్య, కొన్నేళ్లుగా ఆ గుడి మూతపడి ఉంది దర్శన్, ఆ గుడిలోకి అడుగు పెట్టిన వాళ్ళెవరూ కూడా ఇప్పటి వరకు ప్రాణాలతో లేరు. ఆ గుడి వెనకాల మొత్తం కూడా కుప్పలు తెప్పలుగా సమాధులే ఉన్నాయి. మనుషుల శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇప్పటి వరకు ఆ గుడిలో ఏం జరుగుతుందో అది అంతు చిక్కని రహస్యంలాగా మిగిలిపోయిందని చెప్పి దర్శన్ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు. దాంతో దర్శన్, అదేంటి తాతయ్య, అలా గుడిలోకి అడుగు పెట్టిన వాళ్ళు చనిపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరణ్య కూడా, అవును తాతయ్య గారు, ఎంతో పవిత్రమైన గుడిలో అడుగు పెడితే చనిపోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదే అమ్మ, ఈ ఊర్లో ఎవరికి కూడా అంతు చిక్కడం లేదో, అందుకే అప్పటి నుండి ఎవరు ఆ గుడిలో అడుగు పెట్టాలన్నా సరే భయపడిపోతున్నారు, ఆ గుడి పేరు ఎత్తితేనే భయంతో వణికిపోతున్నారు అని చెప్పి దర్శన్ తాతయ్య అంటూ ఉంటారు. నేను చనిపోయేలాగా ఒక్కసారైనా అమ్మవారికి ఆ గుడిలో పూజలు అందించాలనేది నా కోరిక, కానీ నేను బతికుండగా ఆ కోరిక తీరుతుందో లేదో అని చెప్పి ఆయన అంటూ ఉంటే, అప్పుడు శరణ్య, మీరేం కంగారు పడకండి తాతయ్య గారు, మేము ఈ ఊరు నుండి వెళ్ళేలోగా ఆ అమ్మవారి గుడి తెరిచేలాగా చేస్తాము, ఆ అమ్మవారి గుడిలో పూజలు జరిగేలాగా చేస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది. నీ చల్లని మాట ఫలించి నిజంగానే ఆ గుడిలో దేవతకు పూజలు అందించే అదృష్టం నాకు లభిస్తే అంతకంటే కావాల్సింది ఏం లేదమ్మా అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఈ కళ అందరూ కలిసి ఆ గుడి గురించి మాట్లాడుకోవడం అనన్య, కాంచన ఇద్దరు కూడా వినేస్తారు. ఆ తర్వాత అనన్య కాంచనతో, అమ్మ, నాకు ఒక ఆలోచన వచ్చింది, శరణ్యను ఏదో ఒక విధంగా మనం ఆ గుడిలో అడుగు పెట్టేలాగా చేస్తే, ఎలాగో ఆ గుడిలో అడుగు పెట్టిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు కాబట్టి శరణ్య కూడా చనిపోతుంది, మన చేతులకు మట్టి అంటుకోకుండా దాన్ని ఈజీగా చంపేయచ్చు, నువ్వే ఏదో ఒకటి చేసి దాన్ని రెచ్చగొట్టి ఆ గుడిలోకి పంపించాలి అని అనన్య అంటూ ఉంటుంది. నేను చూసుకుంటాను కదా అమ్మి, మంచి ఆలోచన అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. మరోపక్క భిక్షపతి తన మనిషి ఇద్దరు కూడా అక్కడి నుండి బయటకు వచ్చాక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటండి, వీళ్ళు వచ్చినోళ్ళు జాతర చూసుకొని వెళ్ళిపోక గుడిలో అడుగు పెడతాను, పూజలు జరిగేలాగా చేస్తానని అంటున్నారేంటి అని అంటూ ఉంటే, అప్పుడు పశుపతి, అడుగు పెడితే అడుగు పెట్టనివ్వు, ఇంతకుముందు వాళ్లకు ఏ గతి అయితే పట్టిందో వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది, ఆ గుడిలో ఉన్న నిధిని మొత్తం నేను సొంతం చేసుకునే వరకు ఆ గుడిలో ఎవరు అడుగు పెట్టినా సరే వాళ్ళ ప్రాణాలు తీస్తూనే ఉంటాను అని చెప్పి పశుపతి అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే అందరూ బోనాల పండుగ కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు శరణ్య అనన్య దగ్గరికి వచ్చి, అక్క, నువ్వు రెడీయా, అందరం గుడికి వెళ్తున్నాము, నువ్వు కూడా రెడీ అయితే వెళ్ళొచ్చు అని అంటూ ఉంటే, అప్పుడు కాంచన శరణ్య ఒంటరిగా ఉండడం చూసి, అమ్మ శరణ్య, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీ తాతయ్య గారు ఆ గుడిలో పూజలు జరిపించాలని ఎంతగానో ముచ్చట పడుతున్నారు కదా, ఈరోజు బోనాల పండుగ పూర్తవగానే ఈ రాత్రికే నువ్వు ఆ గుడిలో ఎందుకు అడుగు పెట్టకూడదు, నువ్వు వెళ్ళి ఆ గుడిలో అడుగు పెట్టి తిరిగి వచ్చినట్లయితే అప్పుడు మీ తాతయ్య గారి కోరిక నెరవేరుతుంది, అందరూ కూడా అక్కడ పూజలు చేస్తారు కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. దాంతో శరణ్య, నేను కూడా అదే అనుకుంటున్నాను పెద్దమ్మ, ఈరోజు రాత్రికి నేను ఆ గుడికి వెళ్తాను, తాతయ్య గారిని ఎలాగైనా సరే సంతోషపెడతాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక బోనాల పండుగ జరుగుతూ ఉంటే శరణ్య ఆ అమ్మవారిని తలుచుకొని
బోనం మోస్తూ ఉంటుంది. అనన్యకు పిచ్చి తగ్గేలాగా చేస్తానని చెప్పి ఆనంద కావాలని అక్కడున్న నిప్పుల గుండం మీద అనన్యను నడిపిస్తుంది. లీలావతితో, అక్క, ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గలవారు కాబట్టి ఇక్కడున్న నిప్పుల గుండం మీద అనన్యను నడిపిస్తే ఖచ్చితంగా తన పిచ్చి తగ్గిపోతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అవునా ఆనంద, నువ్వు చెప్పింది కూడా నిజమే. అమ్మవారి గురించి నేను కూడా ఇంతకుముందు చాలాసార్లు విన్నాను అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక అలా బలవంతంగా అనన్యను కావాలని ఆనందభరివి నిప్పుల గుండం మీద నడిపించడంతో అనన్య కాళ్ళకి బొబ్బలు వస్తూ ఉంటాయి. వసే అనన్య, ఈ ఊరు నుండి వెళ్ళేలోగా నీకు పిచ్చి లేదని నీ నోటితోనే చెప్పిస్తాను. ప్రతిరోజు కూడా నీకు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది అని చెప్పి ఆనందభైరవి అనుకుంటుంది. బోనాల పండుగ పూర్తయి అమ్మవారికి బోనం సమర్పించగానే శరణ్య ఆనందభైరవితో, అత్తయ్యగారు, మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు రాత్రికి నేను ఆ గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎలాగైనా సరే తాతయ్య గారి కోరిక మేరకు ఆ గుడిలో పూజలు జరిగేలాగా చేయాలనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆనందభైరవి, అమ్మ శరణ్య, తాతయ్య గారు ఆ గుడిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదని చెప్పారు కదమ్మా అని అంటూ ఉంటే, లేదా అత్తయ్య గారు, అక్కడ ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అదేంటో నేను తెలుసుకుంటాను. అమ్మవారి భక్తురాలనైనా నేను ఎలాగైనా సరే ఆ అమ్మవారికి అక్కడ పూజలు జరిగేలాగా చేస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో ఆనందభైరవి దర్శన్తో, దర్శన్, శరణ్య అక్కడికి ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. నువ్వు కూడా తనకి తోడుగా ఈ రాత్రికి ఆ గుడికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రోహిత్, నేను కూడా వస్తానని చెప్పి అంటూ ఉంటాడు. వద్దన్నయ్య, నేను శరణ్య ఇద్దరం వెళ్తాము, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటామని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దర్శన్ శరణ్య ఇద్దరు ఆ రాత్రికి గుడిలో అడుగు పెట్టబోతున్నారన్న విషయం తెలుసుకున్న పశుపతి ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని చంపాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా కాగడా పట్టుకొని గుడిలోకి అడుగు పెడతారు. ఇక ఆ గుడిలో చాలా రోజులుగా ఎవరు అడుగు పెట్టకపోవడంతో ఒక్కసారిగా గబ్బిలాలన్నీ కూడా ఎగురుతూ వస్తూ ఉంటాయి. దాంతో శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. పశుపతి తన మనుషుల్ని పెట్టి శరణ్యను, దర్శన్ని చంపించాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటే, దర్శన్, శరణ్య ఇద్దరు కూడా ఆ రౌడీలందరినీ కూడా చిత్తకొట్టి లోపలికి ప్రవేశిస్తారు. ఇక అక్కడ లోపల గుడిలో నిదుందన్న విషయం శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా తెలుసుకుంటారు. పశుపతిని అక్కడ చూసిన శరణ్య, ఇన్ని రోజులు ఈ ఊరిలో చావులకు కారణం నువ్వే అన్నమాట. ఈ నిధిని సొంతం చేసుకోవడానికి నువ్వే ఇలా వాళ్ళందరినీ చంపేశావన్నమాట. ఈరోజు నీ గుట్టు అందరి ముందు బయట పెడతాను అని చెప్పి శరణ్య పశుపతిని గుడి లోపల నుండి బయటకు ఈడ్చుకొని వస్తుంది. ఆ తర్వాత శరణ్య పశుపతిని చితక్కొట్టి ఇక అక్కడున్న జనాలందరితో అతని చేత నిజం చెప్పిస్తుంది. ఈ గుడిలోకి అడుగుపెట్టిన వాళ్ళందరూ చనిపోవడానికి కారణం ఇదిగో ఈ పశుపతి. గుడిలో ఉన్న నిధిని సొంతం చేసుకోవడానికి ఇతను ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నాడు అని చెప్పి మర్యాదగా నీ నోటితోనే నువ్వు నిజం చెప్పురా, లేకపోతే ఈ అమ్మవారి త్రిశూలంతో నిన్ను పొడి చేస్తాను అని చెప్పి శరణ్య బెదిరించడంతో పశుపతి జరిగింది మొత్తం కూడా ఊరి జనాలకు చెప్పడంతో ఇకప్పుడు ఊరి జనాలందరూ కూడా శరణ్యకు జేజేలు పలుకుతూ ఉంటారు. అమ్మ శరణ్య, నువ్వు ఈ ఊరిలో అడుగు పెట్టడంతో ఆ అమ్మవారే మళ్ళీ నీ రూపంలో వచ్చి తనకు పూజలు అందేలాగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళంతా కూడా శరణ్యని పొగుడుతూ ఉంటారు. ఇక ఆ రోజు గుడి తలుపులు తెరవడంతో గుడంతా కూడా శుభ్రం చేసి ఎంతో ఘనంగా అక్కడ అమ్మవారికి పూజలు జరిపిస్తూ ఉంటారు. శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా జంటగా ఆ పూజలో పాల్గొనడంతో ఇక ఇదంతా చూస్తున్న అనన్యకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికి దర్శన్, శరణ్య ఇద్దరు కూడా తమ సొంత ఊరిలో అడుగుపెట్టి అమ్మవారికి పూజలు అందేలాగా చేసి ఊరి జనాలందరి మెప్పు పొందుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.